ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్లో అనూహ్యంగా ఆరంభంలో వర్షం అంతరాయం కలిగించగా ఒక గంట సేపు లేటుగా మ్యాచ్ మొదలైంది. అమ్మయ్య అనుకునేలోపే ఆ తర్వాత ఇండియా, పాక్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మ్యాచ్ను అర్ధాంతరంగా రద్దు చేసేశారు. అయితే మ్యాచ్ జరిగిన గంట సేపులో పంజాబ్ అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా పంజాబ్ ఓపెనర్లు విజృంభించి ఢిల్లీ బౌలర్లని చితక్కొట్టేశారు. 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. పంజాబ్ జోష్ చూశాక ఈ మ్యాచ్లో కనీసం 240 పరుగులు సాధించి సులభంగా గెలుపుని నమోదు చేస్తుంది అని భావించారు అంతా. అయితే యుద్ధ వాతావరణం కారణంగా మ్యాచ్ని రద్దు చేసేయడం వల్ల చెరో పాయింట్ని కేటాయించడం జరిగింది. దీంతో పాయింట్స్ టేబుల్ ఒక్కసారిగా రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తే పంజాబ్ 17 పాయింట్లకు చేరుకుని టేబుల్లో అగ్రస్థానానికి చేరుకునేది. మరోవైపు ఢిల్లీ ఈ మ్యాచ్లో ఓడిపోతే ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు దారుణంగా దెబ్బతినేవి. ఢిల్లీ ఓడిపోతే 14 పాయింట్లతో టేబుల్లో 4వ స్థానంలో ఉన్న ముంబైకి బాగా కలిసి వచ్చేది. కొద్ది గొప్ప అవకాశాలతో పోరాడుతున్న లక్నో, కోల్కతా జట్లు ఊపిరి పీల్చుకునేవి. కానీ అలా జరగకపోవడం వల్ల ముఖ్యంగా ముంబైకి టెన్షన్ పెరిగింది. ఆ వివరాలు చూసుకుంటే ప్రస్తుతం 16 పాయింట్లతో టేబుల్లో నెట్ రన్ రేట్ ఆధారంగా గుజరాత్ జట్టు నెంబర్ 1 స్థానంలో ఉండగా బెంగళూరు 2వ స్థానంలో, పంజాబ్ 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక 14 పాయింట్లు ఉన్న ముంబై 4వ స్థానంలో, ఢిల్లీ కూడా 14 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఐపీఎల్ చరిత్రలో 16 పాయింట్లు సాధించిన జట్లు ప్లేఆఫ్స్కి వెళ్లకుండా ఆగిపోవడం ఎప్పుడూ జరగలేదు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే అఫీషియల్గా ఈ 3 జట్లకు క్వాలిఫై అనే ట్యాగ్ రాకపోయినప్పటికీ 100% ఈ 3 జట్లు ప్లేఆఫ్స్కి చేరినట్లే. ఇక మిగిలిన 4వ స్థానం కోసమే ముంబై, ఢిల్లీ, కోల్కతా, లక్నో జట్ల పోరాటం. అయితే ఈ 4వ స్థానం దక్కించుకోవడానికి ముంబై, ఢిల్లీ జట్ల మధ్యనే ఎక్కువ సమరం జరుగుతుంది. ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడిపోవాల్సిన గత మ్యాచ్లో ఢిల్లీ జట్టు వర్షం కారణంగా 1 పాయింట్ని దక్కించుకోగా ఇప్పుడు పంజాబ్ చేతిలో ఓడిపోయే మ్యాచ్లో మరోసారి మ్యాచ్ రద్దవడంతో ఇంకో పాయింట్ని దక్కించుకుని 14 పాయింట్లకు చేరుకుంది. అలా ఢిల్లీ జట్టుకి జాక్పాట్ తగిలిందనే చెప్పాలి. కాగా ముంబై తన తదుపరి మ్యాచ్లలో పంజాబ్, ఢిల్లీని ఎదుర్కోబోతుంది. ఢిల్లీ జట్టేమో గుజరాత్, ముంబైతో 2 మ్యాచ్లు ఆడబోతుంది. 4వ స్థానం డిసైడ్ చేయబోయే ఈ మ్యాచ్లో ఎంతో ఉత్కంఠభరితంగా సాగబోతున్నాయి అనే విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కీలకంగా మారనుంది. మరి వర్షం కారణంగా పాయింట్స్ టేబుల్లో ఏర్పడిన ఈ గందరగోళంలో ఎవరు నెగ్గి ప్లే ఆఫ్స్కి చేరుతారు? టాప్ 4గా నిలిచే జట్లు ఏవో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.